సువార్తల మొదటి అధ్యాయం మీద బాగా అవగాహన ఉంది మనకి. ప్రతి డిసెంబర్ నెలలో సీజనల్గా చదువుకోవడం మనకు అలవాటు. కానీ చదివిన విషయాల్లో కొన్ని విషయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు తెలియాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. అందులో ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గురించిన అవగాహన కేవలం ఇశ్రాయేలు యూదులకు మాత్రమే కాదు. ఆదాము తర్వాత నోహు జనాంగం తర్వాత జాతి ఉత్పత్తి క్రమము, ఆ జాతి ఆయా ప్రాంతాలకి మానవ జాతి చెదిరిపోయిన తర్వాత దేవుడి కొరకు ఈ ప్రపంచం ఎదురు చూడడం ప్రారంభించింది. ఆ ఎతుకులాట్లో, ఆ తడువులాట్లో దేవుడు ఒక్కొక్కరిని ఏ విధంగా తన దగ్గరికి చేర్చుకున్నాడన్న వైనాన్ని బైబిల్లో దేవుడు నమోదు చేయడం ప్రారంభించాడు. అలాంటి విషయాల్లో కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు మరియమ్మ గారిని చేర్చుకోవడానికి అనుమానం పడుతున్నప్పుడు, కట్టుకోబోయే భార్యని తన దగ్గరకు చేర్చుకోవడానికి అనుమానం పడుతున్నప్పుడు, నువ్వు అనుమానం పడాల్సిన అవసరం లేదు, అనుమానం వ్యక్తీకరించాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయిని విడవాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయిని నమ్మదగిన అమ్మాయి అని చెప్పి తను స్థిరపరిచి బలపరిచిన వార్తాహరుడు ఎవరో తెలుసా? దేవదూత. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే కొన్ని సంగతులు చెబుతాను, వినండి. గడ్డాలు మాసిపోయి, వస్త్రాలు మాసిపోయి, జనాభా లెక్కలు ముమ్మరంగా జరుగుతున్నా ఏమాత్రం లెక్కల్లో లేకుండా గొర్రెల వెనకాల తిరుగుతున్న గొర్రెల కాపర్లకి సువార్త చెప్పింది ఎవరో మనకు తెలుసు, దేవదూతలు. మరియమ్మ తన ప్రార్థనా జీవితంలో, తన భక్తి జీవితంలో కొనసాగుతున్నప్పుడు, ఆ కొనసాగుతున్న మరియమ్మకి సువార్త చెప్పి నువ్వు తల్లి కాబోతున్నావని తన జీవితాన్ని దేవుని కొరకు మహిమార్థంగా మార్చి సువార్త చెప్పింది ఎవరో మనకు తెలుసు, గాబ్రియేలు దేవదూత. మీరెక్కడ చూడండి, దూతల యొక్క సమ్మేళనం ఎక్కువ కనబడుతుంది. ఎలిజబెత్ అమ్మ, పాస్టర్ అమ్మగారు ఎవరైతే ఉన్నారో, ఆ మరియమ్మ యొక్క శుభవార్త లేదా ఆ గాబ్రియేలు చెప్పిన సువార్తను చెప్పడానికి, పంచుకోవడానికి ఆతృతగా బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఎలిజబెత్ అమ్మకి సువార్త చెప్పింది ఎవరు మనకు తెలుసు, పరిశుద్ధాత్మదేవుడు. అంత బాగుంది, మనకు కనబడుతుంది. యోసేపుకేమో దూత చెప్పింది, గొర్రెల కాపులకేమో దేవదూతలు చెప్పాయి, మరియమ్మకేమో గాబ్రియేలు చెప్పింది, అంతా బాగుంది. కానీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న వర్తమానంలో జ్ఞానులకు సువార్త ఎవరు చెప్పారు? అసలు జ్ఞానులకి క్రీస్తు పుడతాడన్న సంగతి వాళ్ళకి అవగాహన ఎలా వచ్చింది? ఎక్కడ తూర్పు దేశాలు, ఎక్కడ మధ్య ఆసియాలో ఉన్న యెరూషలేం ఎక్కడ, ఈ బెత్లెహేం ఎక్కడ, ఈ ప్రాంతాల్లో ఉన్న వీరిని దర్శించడానికి, అంటే ప్రభువును దర్శించడానికి వీళ్ళకి సువార్త ముంగుర్తుగా ఎలా అర్థమైంది? కనిపిస్తున్న వైనాల్లో దేవదూతలు కనబడితే మరి జ్ఞానులకి దేవదూత కనబడలేదు. ఎందుకంటే వాళ్ళు సైంటిస్టులు, ఆస్ట్రానమీ తెలిసిన వారు, అంటే ఖగోళం మీద అవగాహన ఉన్నవారు. వారికి ఎవరు సువార్త చెప్పిందంటే బైబిల్ చెప్తుంది, వాళ్ళకి నక్షత్రం సువార్త చెప్పింది. ఇక్కడ అన్ని దేవదూతలు మనకు కనబడుతుంది, ఇక్కడ ఎవరు కనబడుతుంది? నక్షత్రం సువార్త. అంటే నక్షత్రం వాళ్ళకి ఎలా చెప్పింది? నక్షత్రంతో వాళ్ళకి సంభాషణ ఎలా తెలుసు అంటే, వాళ్ళకి తెలుసు, నీకు నాకు తెలియదు, కానీ వాళ్ళకి నక్షత్రం యొక్క కదలికల మీద అవగాహన వాళ్ళకు ఉంది. సైన్స్ మాట్లాడుకుంటే అబ్రాహాము కాలం నుంచి ప్రస్తావన జరుగుద్ది మనకి. ఇదిగో నీకు పిల్లల్ని ఇస్కరేణుల విస్తారమైన పిల్లల్ని నీకు ఇస్తాను, ఆకాశం వైపు చూడు, ఇదిగో అన్ని నక్షత్రాలు అంత పిల్లల్ని ఇస్తాను. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ రోజుల్లో లెక్క పెట్టలేని నక్షత్రాలు ఉన్నాయని అర్థం. అబ్రాహాం కాలంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో చూస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదు, కానీ ఇప్పుడు సైన్స్లో మనకు తెలుసు. ఇలా మనం చూస్తే సుమారు 4000 నక్షత్రాలు మనకు కనబడతాయి ఈ కళ్ళుతో. ఈ 4000 నక్షత్రాలు మనం చూస్తే, లేదు ఇంకా నాకు తెలియాలని హబుల్ టెలిస్కోప్తో చూస్తే 400 బిలియన్స్ స్టార్స్ మనకు కనబడతాయి. ఇంకా ఇప్పుడు అప్డేట్ ఉంది, అంటే హబుల్ కన్నా ఇంకా అప్డేట్ వచ్చింది. అసలు ఎంత ఉన్నాయని ఒక అంచనా వేస్తే ఎంత ఉన్నాయో తెలుస్తా, 10⁻22, అంటే సుమారు కొన్ని మిలియన్ స్టార్స్ ఉన్నాయి. ఇన్ని స్టార్స్ మధ్య నడుతున్నాను, ఇన్ని నక్షత్రాల మధ్య ఈ ఖగోళంలో లెక్క పెట్టలేం.
లెక్కెడదామని చాలా కాలం మనం మంచాల మీద పడుకుని లెక్కెట్టడం స్టార్ట్ చేస్తాం. ఆ లెక్కెడితే మనకు తెల్లారద్దని మన తల్లిదండ్రులు గుర్తెట్టి లెక్కెట్టకరా, అక్కడ నక్షత్రాలకి ఇక్కడ వచ్చేస్తాయని చెప్పారు. మనకు లెక్కెట్టడం మానేసాం. ధ్యానాలు వేస్తాం, బెస్తాలు వేస్తాం, అదన్నాం ఇదన్నాం. అవి ఎంత లెక్క పెట్టినా మనకు తెలియదు. ఎందుకంటే అది సైన్స్ లెక్క పెట్టినా ఈ గుంపులు ఎన్ని ఉన్నాయి చెప్పలేరు, ఈ గుంపులు ఎన్ని ఉన్నాయి చెప్పలేరు. అందుకే ఇంత సైన్స్ యుగంలో కూడా ఫలానా అంచనేస్తారు చెప్ప ఈ గుంపులకి లెక్క పెట్టలేక దానికి పేర్లు పెట్టారు. వాటిని గెలాక్సీ అన్నారు. ఇన్ని కోటాను కోట్ల నక్షత్రాల్లో, ఇన్ని కదులుతున్న నక్షత్రాల్లో ఒక నక్షత్రం పుట్టిందట. ఆ నక్షత్రం ఆయన నక్షత్రమే అని పసిగట్టారట. వాళ్ళకి ఎలా తెలిసింది? అందుకే జ్ఞానులు అన్నారు వాళ్ళని. వాళ్ళకి ఆస్ట్రానమీ ఎలా తెలిసింది? వాళ్ళకి అవగాహన ఉంది. అంటే వాళ్ళకి నక్షత్రాలు ఎప్పుడు పుడతాయో ఎప్పుడు అంతరించిపోతాయో నీకు నాకు తెలియదేమో, కానీ ఈ సర్వజ్ఞానంలో శాస్త్రులుగా, క్షమించండి, శాస్త్రవేత్తలుగా పేరుగొని వాళ్ళకి నక్షత్రాల మీద అవగాహన ఉంది. ఈరోజు ఇన్ని నక్షత్రాలకి పేర్లు పెట్టలేకపోయారు, చెప్పలేరు. అందుకే గుంపుల్లో పెద్ద నక్షత్రాలకే పేరు పెట్టారు. ఇదిగో ఇది ఆండ్రోమెడా, ఇది హైడ్రోసెంటారిక్, ఇది ఎక్సెట్రా ఎక్సెట్రా అని రకరకాల పేర్లు పెట్టారు తప్ప అన్ని నక్షత్రాలకి పేర్లు పెట్టారంటే పేర్లు పెట్టలేరు. పేర్లు పెట్టి చెప్పలేరు. అసలు ఏం జరుగుతుందో ఖగోళంలో వాళ్ళు చెప్పలేరు. కానీ వాళ్ళకి అర్థమవుతుందంట. ఆ పూర్వం కాలపు సైంటిస్టులకి వాళ్ళు అంటున్నారు, ఈ నక్షత్రం ఆయన కోసమే పుట్టిందంటే ఆయన పుట్టాడు, అక్కడ నక్షత్రం పుట్టిందంటే ఈ నక్షత్రానికి ఆయనకి సంబంధం ఉందని వీళ్ళకి ఎలా తెలిసింది? అప్పటికే జనాభాలో ఒక నానుడు ఉంది. అప్పటికే ప్రపంచ ప్రజల్లో ఒక నానుడు ఉంది. ఆ నానుడు విషయంలో వాళ్ళకి అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుందో ఒక్కసారి మీకు అర్థం కావాలంటే ఒక్కసారి ఆది కాండం రండి, ఒక్కసారి క్షమించండి సంఖ్యాకాండానికి రండి, 24వ అధ్యాయం. ఆది కాలంలో సంఖ్యాకాండానికి రండి, 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. ప్రస్తుతము ఉన్నట్టు కాదు, ఆయనను చూసుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించినప్పుడు చెప్పండి. యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం పుట్టినోడు కాదు. మళ్ళీ చెప్తున్నానండి, ఆయన ప్రస్తావన ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. యేసుక్రీస్తు వారి ప్రస్తావన ఎవరో ఇప్పుడు చూసే దేవుడే దీనుడికి వచ్చాను రాసిన వైనం కాదు. పూర్వకాలం మనుషుల నుంచి నీతిమంతులకి, ప్రవక్తలకి అవగాహన ఉన్న, జ్ఞానం ఉన్న వాళ్ళందరికీ అవగాహన ఉందట. దేవుడే త్వరలో మానవుల మధ్యకు రాబోతున్నాడు. ఆయన చూస్తున్నట్టుందంటే నాకు ఆయన కనబడుతున్నట్టున్నాడు ప్రవక్తగా. ఆ కనబడుతున్న టైంలో ఆయన ఇప్పుడు కదంటే ఇన్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో జరగబోతుంది. ఆ జరగబోయేది నాకు ప్రజెంట్లో కనబడుతున్నట్టు నాకు తెలుస్తుంది. ప్రస్తుతం నాకు కనబడుతున్నట్టుందంటే ఆయన రాబోతున్నాడు. ఆ వచ్చేవాడు భవిష్యత్తులో రాబోతున్నాడు. ఆ భవిష్యత్తులో రాబోయేవాడు ఇదిగో ఇప్పుడే వచ్చినట్టు నాకు కనబడుతున్నాడు. అంటే ఇప్పుడు వస్తున్నాడని కాదు, ఆ వచ్చే ఆయన ఎలా వస్తాడంటే యాకోబులో నుంచి వస్తాడు. అంటే ఇజ్రాయేలీల్లో, యూదులలో, యోధా గోత్రంలో ఆయన ఉదయిస్తాడన్న సంగతి క్రీస్తు పూర్వం మనుషులకి అవగాహన ఉందట. అని అడుగుతున్నాను, బిలాము ఎవరండి? ఇశ్రాయేలీయుడా? బిలాం ఎవడండి? యూదులా? బిలాం ఎవరండి అని అడుగుతున్నాను. ఈ సొంత జాతి ఎబ్రీల ప్రజలకు సంబంధించిన వాడు కాదు. బిలాం ఎవడు? ఒక అన్య ప్రవక్త. ఒక అన్య ప్రవక్తకి అప్పుడే దేవుడు తనను తాను బయలుపరిచాడంటే చూచాయిగా బయలుపరుస్తున్నాడు. ఆయన వస్తున్నాడోయ్, ఆయన త్వరలోనే రాబోతున్నాడోయ్, ఆయన యాకోబులో ఉదయించబోతున్నాడోయ్ అంటే అప్పటికే ప్రపంచంలో ఆయన రాబోతున్నాడన్న సంకేతం అందేసింది. ఇంకా అవగాహన ఉందా అంటే బాగా వినండి, ఇంకా అవగాహన ఉందంటే ఉంది. ఎక్కడుంది? దానియేలు కాలంలో అవగాహన పెరిగింది. బిలాము లాంటి వారు ప్రవచనాలు చెప్తుంటే దానియేలు కాలం వచ్చేసరికి దానియేలు ప్రపంచంతో మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడు? ప్రపంచంతో మాట్లాడడం. ఇదిగో ఒక రాజ్యం రాబోతుంది, ఒక రాజ్యం రాబోతుంది, దేవుడు రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. దానియేలు అంటే తెలియని వ్యక్త? దానియేలు అంటే మాదీయ పారసీకులు, పర్షియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలంలో అవగాహన లేని వ్యక్త? దానియేలు చెప్పిన ప్రవచన భాగమేనండి. దానియేలు ఎంత గొప్ప చరిత్ర చెప్పాడంటే ఇంకా గ్రీకులు పుట్టలేదు. ఆ గ్రీకు సామ్రాజ్యం ఎలా ప్రారంభమవుతుందో అలెగ్జాండర్ గురించి, అడుగులు గురించి, అలెగ్జాండర్ రాకముందు, అలా బావు పుట్టకముందు అలెగ్జాండర్ చరిత్ర చెప్పాడు దానియేలు.
ఇంకా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అసలు బబులోను సామ్రాజ్యం తర్వాత ఏ సామ్రాజ్యం రాబోతుందో చెప్పాడు. సామ్రాజ్యం తర్వాత గ్రీకులు ఎలా ఫామ్ అవబోతుందో చెప్తున్నారు. ఎవరు ఎక్కుతారో ఎవరు దిగుతారో ఆ గ్రీకు సామ్రాజ్యం 4 ముక్కలకి ఎలా సీలిపోద్దో, ఏ ఆడదాని వల్ల మొత్తం రాజ్యం పాడవద్దో మొత్తం వివరం అంతా ఆ దానియేలు గ్రంథంలో వివరించేశాడు. దానియేలు చెప్పిన సంగతులు చిన్నవి కాదు. దానియేలు చెప్తున్న సంగతులకు ఆశ్చర్యపోయారు. జ్యోతిష శాస్త్రం కలిగిన వారు, శకునగాండ్రులు, మాతచర్య చెప్పే వాళ్ళందరూ ముక్కుని వేలేసుకుని ఇదేదో జ్యోతిషం చెప్తున్నట్టు కాదు, ఇది భవిష్యత్తు చెప్తున్న, ఇది సర్వోన్నతుడైన దేవుని మాటని ఫిదా అయిపోయారు ఆ రోజుల్లో వాళ్ళందరూ. దానియేలు చెప్తున్న మాటలకు ఆశ్చర్యపోయారు. ఆ దానియేలు చెప్తూ ఇదిగో బబులోను పరిపాలిస్తుంది, మాదీయ పారసీకులు పరిపాలిస్తారు, గ్రీకులు పరిపాలిస్తారు, రోమన్స్ పరిపాలిస్తారు. వీళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయో జంతువుల స్వభావాలతో పోల్చారు. ఇదిగో పులిలాగా ఒకడు ఉంటాడు, ఇదిగో మనిషిలాగా ఒకడు ఉంటాడు, ఇనుములాగా ఒకడు ఉంటాడు, మట్టిలాగా ఒకడు ఉంటాడు. అంటే వాళ్ళ నేచర్, వాళ్ళ బలం ఎలా ఉండబోతుందో, వాళ్ళ బలహీనతలు ఎలా ఉండబోతున్నాయో, వాళ్ళ యొక్క స్వభావాలు ఎలా ఉండబోతున్నాయో, మృగ స్వభావం ఎలా ఉంటుందో ఒక్కొక్క దాన్ని వివరిస్తూ ఈ సామ్రాజ్యాల కాలంలోనే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. దేవుడే రాజరికాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ వార్త ఎప్పుడైతే గుప్పునందిందో దర్యావేషు 2 బాగా వినాలి, దర్యావేషు 2 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక శాసనం వేయించాడు. ఆ సింహాల బోర్డు నుంచి దానియేలు బయటకు వచ్చాక ఏమన్నాడు తెలుసా? దానియేలు దేవుడే గొప్ప దేవుడు. 120 సంస్థానాలు అంటే కూసు దేశం మొదలుకొని ఇండియా వరకు, కూసు దేశం మొదలుకొని అంటే ఆఫ్రికా ఖండం నుంచి భారతదేశం వరకు 120 సంస్థానాలు ఆ రోజు వాళ్ళు పరిపాలిస్తుంటే ఈ 120 సంస్థానాలకి శాసనం రాసి పంపించారట. దానియేలు దేవుడి కన్నా గొప్ప దేవుడు ఇంకెవరు లేరు. ఇప్పుడు చెప్పండి, 120 సంస్థానాలకి శాసనం వేసి పంపించి దానియేలు దేవుడు గొప్ప దేవుడు అంటే ఆ రోజుల్లో ప్రజలు ఎవరు దానియేలు అని తెలుసుకుని ఉంటారో ఉండరా చెప్పండి. దానియేలు దేవుడు గొప్ప దేవుడు అంటే ఎవరు దానియేలని కనుక్కున్నారు, ఆ దానియేలు చెప్తున్న ప్రవచనాలు ఏంటో కనుక్కున్నారు. ఆ దానియేలు చెప్పిన ప్రవచనాలు కనుక్కొని ఆ దానియేలు చెప్పిన ప్రవచనం ఏంటి చెప్పిన, దేవుడు తన రాజ్యాన్ని ప్రారంభించబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒక పక్కేమో ప్రవక్తలు చెప్తున్నారు, అన్య ప్రవక్తలు, మరో పక్కేమో దానియేలు లాంటి వారు చెప్తారు, రాజులు దాన్ని శాసనాలు వేస్తున్నారు. ఇంకా ఎవరు చెప్పారంటే మనకు తెలుసు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎస్తేరమ్మ టైంలో, ఎస్తేరు కాలంలో కూడా ఆయన యొక్క ప్రవచనాలు చాలా ఊపందుకున్నాయి. సొలొమోను కాలంలో కూడా దావీదు సింహాసనం మీద అభిషక్తుడు కూర్చోబోతున్నాడన్న ఒక ప్రవచనం చాలా ఊపందుకుంది. ఇలాంటి అవగాహన మధ్య ప్రపంచంలో అందరికీ అర్థమైపోయినా ఇలాంటి జ్ఞానులు మాకు అర్థమైంది. జ్ఞానులకి ఏమనంటే దేవుడే త్వరలోనే చెప్పండి రాబోతున్నాడని కనిపెట్టారు. ఆ దేవుడు ఎప్పుడు రాబోతున్నాడని కనిపెట్టారు. ఆ కనిపెట్టిన ఆయన్ని ఖగోళాన్ని చూస్తున్నారు, జనాభాను చూస్తున్నారు. ఒకరోజు నక్షత్రం మెరిసింది. ఆ రోజు వాళ్ళకి అర్థమైంది ఈ నక్షత్రం ప్రత్యేకమైన నక్షత్రం. ఆ రోజు వాళ్ళకి అర్థమైంది ఈ నక్షత్రం ఎలా పుట్టింది, ఈ ఖగోళంలో ఎలా వచ్చింది నక్షత్రం అన్నప్పుడు అంటే ఈ నక్షత్రం సాదాసీదా నక్షత్రం కాదు, ఈ నక్షత్రానికి అవగాహన ఉందని వాళ్ళు పసిగట్టారు. ఈ నక్షత్రానికి యాకోబులో ఉదయించే ఆ నక్షత్రానికి చెప్పండి సంబంధం ఉంది. ఆ యాకోబులో ఉదయిస్తున్న ఆ నక్షత్రం ఎవరు? క్రీస్తు. ఈ నక్షత్రం ఎవరు? క్రీస్తును చూపించే ఒక నక్షత్రం. అంటే ఈ నక్షత్రాన్ని ఏమని ప్రస్తావించారంటే ఈ నక్షత్రానికి పేరు లేదు, ఆ నక్షత్రానికి ఆయనను బట్టే పేరు ఉంది. ఇప్పుడు చాలా స్టార్స్ ఉన్నాయి. మెగాస్టార్ చెప్పండి, సూపర్ స్టార్ చెప్పండి, పవర్ స్టార్ చెప్పండి, రెబల్ స్టార్ చెప్పండి, ఆ స్టార్, ఈ స్టార్, గాలి స్టార్, నార్మల్ స్టార్, ఎన్నో స్టార్లు ఉన్నాయి. అడుగుతున్నా, ఈ స్టార్ ఏ స్టార్? బైబిల్ ఏమని చెప్పిన, ఈ స్టార్ దాని పేరు ఇది ఆయన నక్షత్రం అని ఉంది. ఎవరి నక్షత్రం అట? ఇది ఆయన నక్షత్రం. అంటే ఆ నక్షత్రానికి ఉన్న పేరేంటి? ఇది ఆయన నక్షత్రం. ఈ నక్షత్రం అడుగుతున్నాను, ఎవరికి దారి చూపింది? జ్ఞానులకు దారి చూపింది. ఈ నక్షత్రం ఎవరికి దారి చూపింది? ఆ సైంటిస్టులకు దారి చూపింది. ఈ నక్షత్రం ఎవరి కోసం వెలిగింది? ఎవరి కోసం పుట్టింది? ఈ నక్షత్రం ఎవరి కోసం ప్రయాణం చేసింది? ఆయన కోసం ప్రయాణం చేసింది. నేను ప్రశ్నిస్తున్నాను, నాకు సమాధానం చెప్పండి. చాలామంది తిరుగుతారు, ఇంకో 2-3 రోజులు పోతే ఇంక ఈదుల్లో అడావుడిగా తిరుగుతారు. నిద్రపోయిన వాళ్ళని లేపి క్రీస్తు నేడు పుట్టిన అంటారు. వాళ్ళకి అర్థమవుతుంది ఇవాళ ఎందుకు పుడతాడని. మళ్ళీ పక్కింటి వాళ్ళు చెప్తారు నేడు పుట్టాడు అంటున్నాను. నేడు పుట్టాడా? పుడతాడా? మళ్ళీ క్రీస్తు ఈ కాలంలో పుడతాడా? ఆయన పుట్టింది నేడు కాదు, చెప్పండి నాడు పుట్టాడు. నేను అడుగుతున్నాను, క్రీస్తు ఇప్పుడు మళ్ళీ పుట్టడు. ఇప్పుడు క్రీస్తు మళ్ళీ పుడితే
నక్షత్రం మళ్ళీ పుట్టదు. నక్షత్రము మళ్ళీ పుట్టదు. చెప్పండి, క్రీస్తు మళ్ళీ పుట్టడు. ఇప్పుడు క్రీస్తు మళ్ళీ పుట్టకపోతే నక్షత్రం పుట్టాల్సిన అవసరం లేదు. నక్షత్రం పుట్టకపోతే క్రీస్తు పుట్టాడన్న ఆనవాళ్ళు. ఇప్పుడు క్రీస్తు మళ్ళీ పుట్టడు. ఎవరింటికి వెళ్ళి డోర్లు కొట్టి నేడు పుట్టాడని చెప్పకండి. ఆయన నాడు పుట్టాడు, ఆయన సమాజంలో నాడు పుట్టాడు, ఆ రోజు పుట్టాడు. ఆ పుట్టిన ఆయన్ని చూపించడానికి నక్షత్రం ప్రయాణం చేసింది. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆ రోజు పుడితే మరి ఈ రోజు పుట్టడంటే పుట్టడు. ఇంకా ఇప్పుడు పుట్టడు, ఆయన పుట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పుట్టడు, కానీ నేడో రేపో మేఘాల మీద చెప్పండి రాబోతున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటి చెప్పిన, ఆయన పుట్టడు, ఆయన లేడు. ఇప్పుడు ఆయన పుట్టకపోతే ఆయన ఇంకా పుట్టాల్సిన ఆత్మీయంగా భౌతికవాదంతో మాట్లాడితే అనేక మంది భక్తులు ఏమన్నారంటే ఇక మళ్ళీ ఆయన పుట్టడు. ఆయన పుట్టాల్సింది ఎక్కడంటే చాలామంది మన ఈదులో ఇంకా ఆయన నమ్మని వారు ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో ఆయన పుట్టాలి. చాలామంది జ్ఞానులు ఉన్నారు, మనకన్నా బాగా చదువుకున్న వాళ్ళ సమాజంలో ఉన్నారా లేదా? వాళ్ళ జీవితాల్లో ఆయన పుట్టాలి. రాజకీయ నాయకులకు ఇంకా క్రీస్తు అంటే అవగాహన లేకుండా ఉన్నారు, వాళ్ళ జీవితాల్లో పుట్టాలి. సైంటిస్టులకి దేవుడు అంటే అవగాహన లేకుండా ఉన్నాడు, వాళ్ళ జీవితాల్లో పుట్టాలి. ఇప్పుడు చెప్పండి, ఇంతమంది మనకన్నా మేధావులు, తెలివైన వారు, అందగాళ్ళు, ఐశ్వర్యవంతులు, డబ్బున్నవారు, పేరు మోసిన వాళ్ళు, ఇలాంటి మేధావులందరికీ ఇప్పుడు క్రీస్తు ఇదిగో ఇక్కడ పుడుతున్నాడోయ్, ఆయన పుట్టాడోయ్, ఆయన మీరు నమ్ముకుండని ఇప్పుడు వాళ్ళకి దారి చూపించేది ఎవరు చెప్పండి? మళ్ళీ నక్షత్రం వస్తుందా? ఎవరో ఒక ఆయన గుర్తుపెట్టుకోండి, ఎవరో ఒక ఆయన ప్రసంగం చెప్పాడు. ఎవరు ఏటని అడగకండి, అర్థం అవుతుంది. ఆ నక్షత్రాన్ని గురించి మాట్లాడుతూ ఒక ఆయన విచిత్రమైన ఎగ్జాంపుల్ చెప్పాడు. చెట్లన్నీ బాగా ఎగసించాయంట. ఒక చెట్టు మాత్రం బాగా ఎగసించకుండా అలా ఉండిపోయిందంట. చాలా బాధపడిపోతుందంట చెట్టు బాధపడిపోతుంది. మరి చెట్టు ఇలాగ చెప్పింది వీళ్ళకి. ఏం చెట్టు అంటే అది క్రిస్మస్ చెట్టు అంట. బాధపడిపోయి అందరూ అన్ని చెట్లు పువ్వులు కాస్తున్నాయి, అన్ని చెట్లు కాయలు కాస్తున్నాయి, నా జీవితం ఏంటి ఇలా గొడ్డ అయిపోయింది, ఏంటి ప్రభువా అని బాధపడినప్పుడు ఆ చెట్టుని అన్నాయంట నక్షత్రాన్ని, బాధపడకు, మేమందరం వచ్చి నీ కొమ్మల మీద వాళ్తామని చెప్పాయంట. నేను మాట్లాడుతున్నాను చెప్పండి, ఒక నక్షత్రం ఎంత ఉంటుందో చెప్పిన 13 లక్షల సూర్యులు కలిపితే ఒక నక్షత్రం. ఇంకా ఒక భూమి బాగానండి, ఒక సూర్యుడు 13 లక్షల రెట్లు సూర్యుని కలిపితే ఒక నక్షత్రం అవుద్ది. ఒక సూర్యుడు ఎంత చెప్పిన 15 లక్షల రెట్లు భూములు, అంటే 15 లక్షల రెట్లు భూములు కలిపితే ఒక సూర్యుడు అవుతాడు. అరే సూర్యుడే ఇన్ని లక్షల రెట్లు భూమి కన్నా గొప్పదైతే నక్షత్రం కన్నా సూర్యుడి కన్నా నక్షత్రాలు ఎంత గొప్పవైతే ఈ నక్షత్రాలు ఎక్కడికి వచ్చాయంట? నేను అడుగుతున్నాను, ఒక నక్షత్రం వస్తేనే భూమి ఉండదు, ఒక నక్షత్రం దగ్గరికి వస్తే భూమి ఉండదు. అలాంటివి నక్షత్రాలు వచ్చి కొమ్మల మీద వాలి నువ్వు బాధపడక ఈ రోజు నుంచి నీ పేరు క్రిస్మస్ చెట్టు అన్నాయంట. మరి ఇలా వాక్యాలు తెలియవా? చదువుకోరా? మనం ఎక్కడికైనా బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళారా? కనీసం ఏమైనా వ్యాఖ్యానాలు చదువుతారా? మరి తగునమ్మని ఎలా తయారైపోతారంటే నాకు అర్థం కాదు. ఆ చెప్పే వాళ్ళు ఉన్నారు, ఆ చెబుతుంటే చాలామంది వింటున్నారు. అడుగుతున్నాను, ఇన్ని వందల వేల మంది ఎలా అంటున్నారంటే వినే వాళ్ళకి తిరమలేదు. నేను అడుగుతున్నాను, ఆ లాజిక్ ఉంది అసలు. ఈ సైన్స్ యుగంలో మాట్లాడితే నవ్వరు, ఊరేగించట్లేదు. అందుకని అడుగుతున్నాను, నక్షత్రం మళ్ళీ పుట్టదు. ఇప్పుడు ఆయన పుట్టాడని చెప్పడానికి నక్షత్రం రాదు. ఇప్పుడు చాలామంది జ్ఞానులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, మనకన్నా జ్ఞానులు ఉన్నారు. వీళ్ళందరికీ ఎవరు దారి చూపించాల్సిందంటే బైబిల్ ఒక మాట ఉంది, ఇప్పుడు ఆ పుట్టిన ఆయన గురించి దారి చూపించాల్సింది. మళ్ళీ నక్షత్రం రాదు, ఆ నక్షత్రం మరలా చూచాయిగా సైంటిస్టులకు కనబడదు. ఇప్పుడు నక్షత్రం ఎలా అంటే నువ్వే నక్షత్రం అన్నాడు. ఎవరు నక్షత్రం అంటే మనమే నక్షత్రం. ఏమని రాస్తున్నాడో ఒక్కసారి మీరు జాగ్రత్తగా ప్రకటన గ్రంథానికి రండి. త్వరగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు. చెప్పు సంగతులు ఏమనగా ఇప్పుడు ప్రశ్న అడుగుతాను చెప్పండి. 7 నక్షత్రాల చేత పట్టుకొని నిలబడిన ఆయన ఒక ఆయన ఉన్నాడట. ఇప్పుడు ఆయన కుడి చేతిలో ఉన్న ఆ 7 నక్షత్రాలు ఎవరు?
నా మాట మీకు అర్థమవుతుంది లేదు? ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు ఎవరు అక్కడ కనబడుతుంది? ఎవరు చెప్పున? ఆ కుడి చేతిలో ఉన్న నక్షత్రాలు ఆ సంఘాలని నడిపిస్తున్న నాయకులు, ఆ సంఘాన్ని నడిపిస్తున్న నాయకులు, విశ్వాసులు, సంఘాలు. ఇప్పుడు చెప్పండి, నక్షత్రాలు ఎవరంటే ఇప్పుడు బైబిల్ చెప్తుంది నక్షత్రాలు అంటే ఎవరో కాదు, నక్షత్రం అంటే మీరే, సంగమా మీరే. ఇప్పుడు ఆయన కుడి చేతిలో నక్షత్రాలు అంటే ఇప్పుడు మనమే స్టార్స్. ఇప్పుడు ఆయనకి దారి అంటే సమాజంలో ఉన్న మేధావులకి, సమాజంలో ఉన్న అనేక మంది అవగాహన లేని వారికి, సమాజంలో ఉన్న మనకన్నా తెలివైన వారికి ఇప్పుడు ఆయన పుట్టాడని దారి చూపించాల్సిన నక్షత్రం ఎవరో తెలుసా? నువ్వు నేను. ఇన్ని కోటాను కోట్ల జనాభాలో ఆ కోటాను కోట్ల నక్షత్రాలు ఒక నక్షత్రం ఎలాగైతే ఆయనకి దారి చూపించిందో, ఇన్ని కోటాను కోట్ల మంది జనాభాలో, ఇన్ని వందల కోట్ల మంది జనాభాలో ఇప్పుడు నేను అడుగుతాను, ఇంతమంది జ్ఞానులకి దారి చూపించాల్సింది ఎవరో తెలుసా? నువ్వు నేను. మనమే నక్షత్రం. మన చదువైనా ఆయన కోసమే ఎలగాలి, మన ఉద్యోగమైనా ఆయన కోసమే వెలుగుతుండాలి, మన జ్ఞానమైనా మన ప్రయాణమైనా నా వెలుగు, నా స్టార్డమ్ అంతా ఎవరి కోసమే తెలుసా? ఆయనను చూపించడానికే ఎలగాలి. నా వెలుగంతా ఆయన కోసమే, నా జ్ఞానమంతా ఆయన కోసమే. ఆయనంటే తెలియని వారికి చూపించడానికే ఆయన కుడి చేతిలో ఉన్నాను నేను. నన్ను వాడేవాడైనా, నన్ను తిప్పేవాడైనా, నా చదువుని, నా జీవితాన్ని, నా ఉద్యోగాన్ని, నా జ్ఞానాన్ని ఆశీర్వదించేది ఆయన. ఎందుకు నన్ను ఎంత వెలిగిస్తున్న ప్రభు అంటే ఆ ప్రభువు కోరుకుంటుంది ఏంటో తెలుసా? నీలాగే చాలామంది తెలుసుకోవాల్సిన వారు ఉన్నారు. నన్ను చూపించడానికి ముందుగా చెప్పండి, నిన్ను వెలిగించా, నిన్ను వెలిగించా. నేను ఎందుకు వెలిగించానంటే నువ్వు స్టార్గా వెలుగు. ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంత జ్ఞానంలో ఉన్నానంటే, ఇంత నెమ్మది కలిగి ఉన్నానంటే, నేను జీవిస్తున్నానంటే, నా కుటుంబంలో ఉన్న వెలుగు, నా జీవితానికి ఉన్న వెలుగు ఎవరి వలనంటే ఆయన వలన నన్ను చూపిస్తావని నేను వెలిగించాడు. కానీ దరిద్రం ఏంటి చెప్పనా? ఆయన కుడి చేతిలో ఉన్నామని ఆయన చెప్తే, నా కుడి చేతిలో ఉన్నారా మీరని ఆయన చెప్తే, మన క్రిస్మస్లో దేనికి ఏడుస్తామంటే మమ్మల్ని పిల్లలేదండి ఏదిక మీద కానీ ఏడుస్తాం కాదా? నేను అడుగుతున్నాను, మమ్మల్ని పిలవలేదని ఏడుస్తారు. ఇంకా ఎలా ఏడుస్తారు చెప్పనా? కొంతమంది ఉన్నారు, మమ్మల్ని పిలుస్తున్నప్పుడు ఆ కేక్ కట్ చేస్తున్నప్పుడు ముందు మాకు ఇట్టావా? వాళ్ళకి ఇట్టావు, ఇంక రాము రేపు నేను సంగతి. కేక్ మొక్క కోసం ఏడిసే వాళ్ళు ఉన్నారు తెలుసా? నా మాట మీకు అర్థమైతే లేదు. మాకు ముందు కేక్ ఎట్టలేదు, మమ్మల్ని ముందుగా పిలవలేదు, పాంప్లెట్ మీద మా ఫోటో వేయలేదు, మమ్మల్ని గౌరవించలేదు, మాకు సరైన కుర్చీ వేయలేదు, మమ్మల్ని ఏదిక మీదకి ఆహ్వానించలేదు, మా కుటుంబాన్ని మీరు సరిగా పట్టించుకోలేదు. ఇవన్నీ దేనికి చెప్పినా నువ్వు స్టార్ అన్న సంగతి మర్చిపోయావు. నిన్ను పాంప్లెట్ మీద వేయడం కాదు, నీ కేక్ పెట్టడం కాదు, నిన్ను ఏదేదో చేయడం కాదు. ఆయన ఏకంగా ఎక్కడ పెట్టుకున్నాడు చెప్పండి? ఆయన కుడి చేతిలో పెట్టుకున్నాడు. హెచ్చించేవాడు ఆయన, బలపరచువాడు ఆయన, స్థిరపరచువాడు ఆయన. ఆయన ఏమని రాస్తున్నాడు తెలుసా? కీర్తనలో ప్రతి నక్షత్రానికి పేరు పెట్టి పిలుస్తాడట. ఆ 147వ కీర్తనలో మనకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళి చదవండి. ఆ 147:4 అంటాడు, ప్రతి నక్షత్రం పేరు నాకు తెలుసు. అంటే ఈ నక్షత్రాల పేరు ఆయనకి తెలిస్తే, ఈ నక్షత్రాల పుట్టిక అంతం కూడా ఆయనకి తెలిస్తే, ఈ నక్షత్రాల కదలిక ఆయనకి తెలిస్తే, నక్షత్రాల కన్నా గొప్పలు ఎవరు చెప్పండి దేవుని దృష్టిలో? నువ్వు నేను. నీ పేరేంటో ఆయనకి తెలియదా? నీ తీరేంటో ఆయనకి తెలియదా? నేను ఏ విధంగా హెచ్చించాలో ఆయనకి తెలియదా? నేను ఎక్కడ ఆశీర్వదించాలో తెలియదా? నేను ఎలా హెచ్చించాలో తెలియదా? నేను ఎంత వెలిగించాలని నీ గురించి మొత్తం తెలుసు ఆయనకి. నీ కోసం ఆయనకి పూర్తి అవగాహన ఉంది. కానీ నువ్వేమనుకుంటున్నావంటే, నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వేమనుకుంటున్నావంటే నన్ను ఎవరు గుర్తించలేదు. నిన్ను ఎవరు గుర్తించాలి? ఆయన గుర్తించాడు, కుడి చేతిలో పెట్టుకున్నాడు. ఆ కుడి చేతిలో పెట్టుకున్నవాడు ఆయన మార్గంలో సరళం చేసి నన్ను చూపించేవారుగా ఉండండి అంటే ఒక్కరైనా తిన్నంగా ఉంటున్నారా? నక్షత్రాలు అని చెప్పి బాగుందండి. నక్షత్రానికి పుట్టుకుంటుంది చెప్పండి, నక్షత్రానికి చావు ఉంటుంది. దేవుడు కూడా నక్షత్రాలతో మనల్ని పోల్చాడు. మనకి పుట్టుకుంది చెప్పండి, మనకి చావు ఉంది. కానీ ఈ రెండిటి మధ్య వెలిగించిన దేవుడు, ఈ వెలిగించి వాడుకుంటున్న దేవుడు జాగ్రత్తగా మీరు చూడగలిగితే ఈ నక్షత్రాలకు ఉన్న మనమంతా మార్గం తప్పి తిరుగుతున్నామంట. ఎక్కడుంది? ఒక్కసారి యోధా పత్రిక తీయండి. ఒక్కసారి యోధా పత్రిక త్వరగా యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. యోధా పత్రిక మొదటి అధ్యాయం ఒకే ఒక అధ్యాయం 13వ వచనం. యోధా పత్రిక మొదటి అధ్యాయం నురుగు ఎల్లగొక్కు సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను
మార్గము తప్పు తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారు కొరకు మార్గము తప్పు తిరుగు చుక్కలుగాను. ఇప్పుడు చెప్పండి, మార్గం తప్పు తిరిగే చుక్కలంటే ఎవరో? చుక్కలంటే ఆ చుక్కలు కాదు, చెప్పండి, మనమే. మార్గము తప్పు తిరుగు చుక్కలంటే ఆయన వెలిగించుకొని బ్రతికించుకొని జీవింపజేసి నా కోసం వెలకండి అయ్యా అంటే చాలామంది మార్గం తప్పు తిరుగుతున్నారట. ప్రశ్న అడుగుతాను, చెప్పండి, వీళ్ళు ఎందుకు మార్గం తప్పు తిరిగారంటే ఈ పత్రికలో ముగ్గురు చూపిస్తాడు. ఆ ముగ్గురు ఎవరో తెలుసా? మీకు అర్థం కావాలంటే 11వ వచనం చూడండి. 11వ వచనం, అయ్యో వారికి శ్రమ, వారి కయ్యేను నడిచిన మార్గము నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రావులో ఆతృతగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లే తిరస్కారం చేసింది. ఎప్పుడు చెప్పండి, సంఘంలో ఉన్న అనేక నక్షత్రాలు ఏ విషయంలో తప్పిపోతున్నాయట? ఈ ముగ్గురుకున్న స్వభావం లాంటి స్వభావాలు ఉన్న వారు అందరూ తప్పిపోయారు. ఎవరు ఆ మార్గం తప్పు తిరిగిన నక్షత్రాలు? ఎవరు ఆ మార్గం తప్పు తిరుగుతున్న నక్షత్రాలు? ఎవరంటే రాస్తున్నారు మీరు చూడండి, కయ్యేను, కోరాహు, బిలాము. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, మార్గం ఎలా తప్పిపోతారు? కయ్యేనులా ఉంటే తప్పిపోతారు. మార్గం ఎలా తప్పిపోతారు? కోరాహులో ఉంటే తప్పిపోతారు. నక్షత్రాలు వెలిగి ఎప్పుడు పోద్ది? బిలాములో ఉంటే పోద్ది. ఆయన కోసం ఎందుకు వెలగలేకపోతున్నారంటే ఇక్కడ రాస్తారు చూడండి, కయ్యేని వంటి స్వభావం కలిగిన వారు ఉంటే నశించిపోతారు, తప్పిపోతారు. చాలామంది కయ్యేని కోసం చెప్తున్నప్పుడు ఏమని అడుగుతారు చెప్పనా? కయ్యేని కోసం చెప్తున్న మొత్తం అంత వదిలేసాడు. అడిగే ప్రశ్న ఏంటంటే, కయ్యేనికి భార్య ఎక్కడి నుంచి? నీ కయ్యేని భార్య కోసం నీకు ఎందుకురా? కయ్యేనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నాడు. బైబిల్ కయ్యేనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకుంటామని బైబిల్ రాయించలేదు. కయ్యేని కోసం రాయించలేదు. కయ్యేని కోసం రాయించింది ఎందుకు చెప్పినా, మనం కయ్యేని వంటి వారుగా ఉండకూడదని రాయించాడు. అసలు విషయం గాలికి వదిలేసాం. కయ్యేని అలా ఆవిడ ఎక్కడని అడిగాం. బైబిల్ అంటుంది కయ్యేని భార్య తర్వాత చదువుకో, కానీ మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది చెప్పిన, కయ్యేనికి భార్య ఎక్కడి నుండి వచ్చిందని కాదు, కయ్యేనికి ఆ నీచ స్వభావం ఎలా వచ్చింది. మనం కయ్యేని వంటి వారంగా ఉండకూడదు. ఇప్పుడు ప్రశ్న, కయ్యేని వంటి వారుగా ఉండకూడదని, అలా ఉంటే మార్గం తప్పు తిరిగే సుక్కలం అవుతాం, నక్షత్రం అవుతాం అని చెబితే, ఇంతకీ కయ్యేని ఏం చేశాడు? తాగాడా? కయ్యేని ఏం చేశాడు? దొంగతనం చేశాడా? కయ్యేని ఏం చేశాడు? వ్యభిచారం చేశాడా? కయ్యేని ఏం చేశాడు చెప్పండి? ఎవడింట్లో కన్నా దూరాడా? కయ్యేని ఏం చేశాడు? ఏమీ చేయలేదు. కయ్యేం చేసింది చెప్పనా? సొంత తమ్ముడిని చూసి ఏడిశాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడిచ్చిన వెలుగు, ఈ క్రిస్మస్ మీటింగ్లో మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. దేవుడిచ్చిన వెలుగు ఎలా ఆరిపోద్దంటే, పక్కోడిని చూసి ఏడకు, ఆరిపోతావు. ఆ ఎదిరింటోడు ఏదో కట్టుకుంటున్నాడు అని చూసి ఏడకు, పోతావు, త్వరలోనే ఆరిపోయామనుకుంటున్నావు. ఎవరైనా బట్టలు వేసుకుంటే చూడలేవు, ఎవడైనా మంచిగా మాట్లాడితే చూడలేవు, ఎవరైనా మంచిగా వాడబడితే చూడలేవు, ఎవరైనా నీకన్నా బాగా ఎదిగితే చూడలేవు, ఎవడన్నా ఏదన్నా కొనుక్కుంటే చూడలేవు. ఈ బుద్ధి ఎవరిది? ఆడిదే. ఎవరికి చెప్పండి? కయ్యేని కాదు. ఎవరన్నా ఏదన్నా జరిగించుకుంటే చూడలేవు. కయ్యేనిగడి ముఖం బైబిల్ రాశారు, ముఖము చిన్నబుచ్చుకుని, ఏటట ముఖం చిన్నబుచ్చుకుని. ఈ అసూయ బ్యాచ్ అంతా ఎలా ఉంటుంది చెప్పినా, ఎవరన్నా బాగుంటే, ఎవరన్నా మంచిగా బట్టలు వేసుకుంటే వీళ్ళు ముట్టు వంకర అయిపోతుంటారు చూసారా అని. కళ్ళు పెద్ద అయిపోతుంటాయి, మొహం ఎర్రగా అయిపోతుంటుంది, ముక్కు ఒక్కర పోతుంటుంది, మూత వంకర పోతుంటుంది. ఇది ఎవడరా? ఇది లక్షణాలు ఎవరికి? కయ్యేని నేను అడుగుతున్నాను. ఎలా ఆరిపోతారంటే, ఎదుటోళ్ళు దేవుడి చేత దీవింపడుతున్నప్పుడు ఏడకాల ఎంక చూసి, వాళ్ళ బట్టలు వేసుకుంటే ఆడకు, వాళ్ళు బాగుంటే ఆడకు, ఇలా అనుకో, దేవా వీళ్ళు ఎంతో మంచిగా ఆశీర్వదించో, వాళ్ళని ఆశీర్వదించి నీవు టైం వచ్చినప్పుడు నన్ను కూడా ఆశీర్వదిస్తావు అనుకో, బాగుంటావు. ఎదుటోళ్ళు పరిచర్య చూసి ఏడ్చేవాళ్ళు లేరు చెప్పండి? ఉన్నారు. ఎదుటోళ్ళు ఏమైనా కట్టుకుంటే వాళ్ళని చూసి ఏడ్చేవాళ్ళు ఉన్నారు లేదు చెప్పండి? ఎవరైనా ఏడిస్తే, అసూయ చేత ఎవరైనా రగిలిపోతే, అసూయ చేత ఎదుటింటోళ్ళ మీద పడి ఏడిస్తే, అసూయ చేత స్నేహితుల మీద పడి ఎవరైనా ఏడిస్తే, బైబిల్ దేవుడు అంటున్నాడు, కయ్యేని ఎలా పతనమైపోయాడో చెప్పండి, నువ్వు అలాగే పతనమైపోతావు. కయ్యేని వంటి వారిగానే మారిపోతారంటే, కయ్యేని మార్గం ఎలా తెప్పాడు? దొంగతనం చేసో, అబద్ధాలు ఆడో, వ్యభిచారం చేసో, ఏదో పోకిరీ చర్యలు చేసో కాదు. కయ్యేని ఎలా మార్గం తప్పి తిరిగాడు? ఎదుటోడు చూసి ఏడ్చాడు, పైగా సొంతోడు చూసి ఏడ్చాడు. ఈ క్రిస్మస్ వర్తమానం నీకు నాకు అందరికీ చెప్తుంది, ఎదుటోళ్ళ మీద నీకు ఏ అవగాహన ఉందో జాగ్రత్త మార్చుకో. మనం ఎలాంటి చెప్పినా, దారిలో ఎవడైనా, కయ్యేని ఎవరిని చూసి ఏడ్చాడు? సొంత తమ్ముడిని చూసి ఏడ్చాడు. దారిలో ఎవడైనా మంచి బిల్డింగ్ కట్టుకుంటాడు, ఎవడో మనకు తెలియదు, ఎవడో మనకు తెలియదు. మంచి బిల్డింగ్ కట్టుకుంటే మనం ఏమంటాం చెప్పండి? బాగుందండి, బాగా కట్టుకున్నాడండి అంటాం. అదే బిల్డింగ్ నీకు తెలిసినోడు కట్టుకున్నాడు అనుకోండి, ఏమంటావు?
నీ సొంతోడు కట్టుకున్నాడంటే ఏమంటావు? తెగ వచ్చేస్తున్నాయి డబ్బులు, మరి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి అంటావు. ఏం వ్యాపారం చేస్తున్నాడు? దొంగ వ్యాపారం అంటావు. పైపచ్చి మళ్ళీ ఆడు పెట్టిన భోజనాలు వెళ్ళిపోతావు. ఆడు ఓపెనింగ్ నువ్వే ముందుంటావు, కానీ ఆడి మీద కామెంట్ చేస్తావు. ఈ స్వభావం ఎవరు చెప్పండి? కయ్యేనట ఎవరిని చూసేసాడు? ఎవరినో చూసి ఆడలేదట, సొంతోడిని చూసేసాడట. సొంతోడిని చూసి ఏడుస్తాడు. జాగ్రత్త, నీకు దారిలో బిల్డింగ్లు నడుస్తున్నాయి, ఎవడైనా దారిలో మంచి కారు వెళ్తే అరే భలే ఉందిరా కారు అంటారు, కానీ అదే కారులో నీ సహోదరుడు తిరిగితే నువ్వు చూడగలుగుతున్నావా? అదే బిల్డింగ్లో నీ సహోదరులు బిల్డింగ్లో ఉంటే నువ్వు చూడగలుగుతున్నావు. అంటే ఎవరో బాగుంటే నువ్వేమనుకోవట్లేదు, కానీ నీ సొంతోలు బాగుపడుతూ నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు? సొంత తమ్ముడు ఏదైనా కట్టుకుంటే అన్నయ్య చూడలేడు, అన్నయ్య బాగుపడితే తమ్ముడు చూడలేడు, పక్కన ఉన్న ఆడబడుసు బాగుంటే ఈవిడ చూడలేదు, ఈవిడ బాగుంటే వాళ్ళు చూడలేదు, నడుతున్నారు ఎదిరింటోళ్ళు చుట్టాలు ఒకే ఇంటి పేర్లు ఒకరికొకరు బాగుపడితే చూడలేరు. చివరికి వాళ్ళు చేసే పనులు చెడగొట్టి ఇలా ఉంటారు. ఈ చెడగొట్టడమే కాదు, ఆ రోజు కయ్యేను భౌతికంగా చంపేశాడు. ఈరోజు ఇలాంటి దరిద్రమైన అసూయ మాటలు మాట్లాడి ఇలా మాటలు పలానోళ్ళు మీకోసం ఇలా అంటున్నారు, మీ సొంతోలే ఇలా అంటున్నారు అన్నప్పుడు ఈ రోజున్న మనుషుల్ని మానసికంగా కయ్యేను వంటి వారు చంపేస్తున్నారు. చంపేయట్లేదా? ఎంత బెదిరింపు మాటలు, ఎంత అసూయ మాటలు, ఇలాగంటున్నారు అలా అంటున్నారని ఈ మాటలన్నీ వినబడితే నేను అడుగుతున్నాను, అసూయ చేత రగిలిపోయిన వారు హేబేల్ని ఎలాగైతే చంపేశాడో కయ్యేను, ఈరోజు మీ మాటల చేత ఎంతమంది చచ్చిపోతున్నారో జాగ్రత్త. మార్గం తప్పు తిరిగితే వాడు దేశదిమ్మరైపోయాడు, మార్గం తప్పు తిరిగితే దేశదిమ్మరైపోయాడు. ఏమైనా బాగుపడ్డా? చరిత్రలో నాశనకరమైన సాక్ష్యంగా నిలబడిపోయాడు. నేను నక్షత్రంగా పేసిన దేనికి? ఎదుటోళ్ళని చూసి ఏడుస్తావని కాదు, ఆయన కోసం వెలుగుతావని, ఆయన కోసం చెప్పుకుంటూ తిరుగుతావని. దేవా, నా జ్ఞానము, నా ఉద్యోగం, నా సంపద, నా పేరు, నా ప్రతిష్ట, నా వెలుగంతా ఇదిగో ఆయన ఇచ్చిందని చెప్పుకుంటూ తిరుగుతావని, ఆయనను చూపిస్తావని, కయ్యేలా ఉంటామని కాదు. రెండోది ఎవరున్నారు అక్కడ? కోరాహు. నేను త్వర చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. కోరాహు ఏం చేశాడండి? కోరాహు ఏమైనా దొంగతనం చేశాడా? కోరాహు ఎవడి మీద అబద్ధాలు ఆడాడా? కోరాహు ఏం చేశాడు చెప్పిన? సేవకుడి మీద చెడ్డ మాటలు మాట్లాడి సేవకుడికి వ్యతిరేకంగా తిరిగాడు. సేవకుడి మీద తిరిగాడు. కోరాహు ఎలా నశించిపోయాడు, మార్గం ఎలా తప్పిపోయాడు, మోసే మీద తిరగబడ్డాడు. చాలామంది సులకనగా సేవల కోసం మాట్లాడతారు. నిజాయితీగా సేవ చేస్తున్న వాళ్ళ కోసం మీరు మాట్లాడితే దేవుడు అన్నాడు, రేయ్ మీరు సరాసరి నాకు అనుగుడ్లో ఏలాడుతున్నారా మీరు అన్నాడు. దేవుడికి అనుగుడ్లు ఎవడన్నా ఏలెట్టేలాగేలాగంటే ఆడి తర్వాత ఆడి ఏలేమవుద్దండి, ఆడి బతుకేమవుద్దండి. అంటే దేవుని కనుగుడ్లో ఏలెట్టడం అంటే చెప్తున్నా, ఈ సేవకుల కోసం నిజాయితీగా సేవ చేస్తున్నా సేవకుల కోసం ఏదన్నా గాలి మాట మాట్లాడావో చంపి పడేస్తాడేమనుకుంటున్నావు. నిజాయితీ సేవ చేస్తున్న వాళ్ళ కోసం అంటున్నాను. నీతికి పడి, డబ్బు లేకపోయినా నీతికి పడి, సువార్తకు పడి, జీవితాల్ని త్యాగం చేసి సత్యమే ఊపిరిగా బతుకుతున్న వాళ్ళ కోసం నువ్వు చెడ్డ మాటలు మాట్లాడావో ఊరుకుంటాడా? కోరహు ఏం చేశాడు చెప్పండి? మోసే మీద తిరగబడ్డా. ఎలా తిరగబడ్డా? 40 రోజులు కనబడకుండా పైకి వెళ్ళొచ్చేసరికి వీడు ఒక టీం ఫామ్ చేసేసాడట. 250 మందిని పోగేసుకుని, మాకు ఫాలోవర్స్ ఉన్నారు, మాకు పలానా ఇదిగో మోసే అనేటి పెద్ద నాయకుడు, ఆయన అనేటి పెద్ద సంఘం, ఆయన కూడా సంఘం నడిపిస్తారు, మేము కూడా నాయకులమే, మేము కూడా బలిపీఠాలు కడతామని చెప్పి మోసే మీద జెండా ఎగరేస్తే మోసే ఫైర్ అయ్యాడు లేదా కానీ ఎవరు ఫైర్ అయ్యాడు చెప్పండి? దేవుడు ఒక మాట, మోసే నువ్వు పక్క జరుగు, ఈడెవడు నిన్ను అనడానికి, నీ సేవకు పేరెట్టడానికి ఈడెవడో, నీ మీ నిందలు వేయడానికి ఈడెవడో అని అడుగుతున్నాను. మోసేని సొంత కుటుంబం ఎవరో అహరోను మిరియాములు కూడా అన్నారు, గుర్తుపెట్టుకోండి. ఏ మిరియాం అయితే మోసే నదిలో కొట్టుకుపోతుంటే కూడా ఇలా జమపెట్టు పట్టుకుని వెళ్ళి ఆ ఫరో కుమార్తెకి ఇచ్చి మళ్ళీ అమ్మ దగ్గరికి ఇచ్చి ఏ తమ్ముడిని అయితే కాపాడుకుందో ఆ అక్క తన మ్యారిటల్ లైఫ్ కోసం మాట్లాడితే ఏం చేశాడు దేవుడు? చూస్తూ ఊరుకున్నాడా? కుష్టు లాంటి భయంకరమైన డిసీజ్ ఇచ్చేసాడు దానికి. సొంతోలు ఎవరు మాట్లాడి మీకు అర్థమవుతుంది. సేవల కోసం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. చాలామంది పిల్లలు తిరుగుతున్నప్పుడు, పిల్లలు మాట్లాడుకున్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు చాలామంది తప్పు చేస్తారు. ఆ సేవకుల కోసం, సేవకురాల కోసం మాట్లాడుతుంటారు ఇంట్లో. ఈ పిల్లలు వింటారు. ఇంటర్మీడియట్ కుర్రాడు ఎలా చెడిపోయాడు చెప్పిన? ఆడు పడుకున్నాడు అనుకున్నారు, వీళ్ళ ఇంట్లో సేవకుల కోసం మాట్లాడడం స్టార్ట్ చేశారు. ప్రతిరోజు చర్చిలో బాగుండేవాడు, బాగా పాటలు పాడేవాడు, సేవకులకు బాగా సహకరించేవాడు, సేవలో ముందుండేవాడు. తర్వాత నుంచి చర్చికి రానని చెప్పాడు. ఎందుకు చర్చికి రావాలని అడిగారు. నేను రాను మమ్మీ, నేను రాను డాడీ అన్న. ఎందుకు రావాలని అడిగారు.
ఎందుకంటే మొన్న రాత్రి మీరు ఆయన కోసం మాట్లాడుకున్న మాటలు నేను విన్నాను. ఇప్పుడు ఆ మాటలు నా చెవిలో తిరుగుతున్నాయి. ఈ చెవిలో తిరుగుతున్నప్పుడు అక్కడ ఆయన నిలబడి మాట్లాడుతుంటే ఇప్పుడు నాకు ఆయన వాక్యం వినాలనిపించట్లేదు. అందుకే ఇక నాకు దేవుడు చచ్చి ఏమొద్దు, నన్ను వదిలేయండి అని చెప్పి మొత్తానికి తిరిగిపోతే అయిపోయాడు. నేను అడుగుతున్నాను జాగ్రత్త, మీ మాటలు ఎవరి ఆత్మీయతను చెడగొడుతున్నాయో, మీ మాటలు ఎవరిని డిస్టర్బ్ చేస్తున్నాయో. కోరహు ఎంతమందిని డిస్టర్బ్ చేశాడు తెలుసా? 250 మందిని. వాడే పోయాడు, ఆ పోతూ 250 మందిని ఈడ్చుకుపోయాడు. కోరహు ఎలా తప్పిపోయాడంటే సేవకుడి మీదకి, నాయకుడి మీదకి తిరగబడి తప్పిపోయాడు. కయ్యేని ఎలా తప్పిపోయాడంటే అసూయపడి తప్పిపోయాడు. కోరహు సేవకుడి మీద తిరగబడి తప్పిపోయాడు. ఏవే పెద్దమ్మ సంఘం మానేసేవే పెద్దమ్మ, సంఘానికి వెళ్తున్నా అడిగితే పెద్దమ్మ అందంట, ఇంక రాను రేపు నుంచి అందంట. అది ఎందుకు రావని అడిగితే అత్తమాల ఏళ్ళు నా ఏపికే ఎత్తుతున్నాడు పాస్టర్ గారు, అందుకే మానేశాను అన్నాడు. ఇవిడికి ఏలు ఎత్తకూడదు, ఇవిడికి ఏలు ఎత్తకూడదు, ఇప్పుడు పేరు ఎత్తకూడదు, ఏమనంటే మానేది. సేవకుడు ఏమనంటే మానేస్తున్నారు, గద్దిస్తే మానేస్తున్నారు. ఇటీవల కాలంలో బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? సేవకులు ఏదన్నా గద్దిస్తే ఎక్కలేని మనోభావాలు వచ్చింది. మరి ఈ మనోభావాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ మధ్య మనోభావాలు వచ్చేసినాయి అంట. మా మనోభావాలు దెబ్బతున్నాయి, ఆయన క్షమాపణ చెప్పే వరకు మేము ఊరుకోమంటాం. మీరు ఎవరి మీద కాలు దూతున్నారు తెలుసా? మీరు ఎవరి మీద తిరగబడుతున్నారు తెలుసా? నడుతున్నారు, మీరు ఎవరి మీద తిరగబడుతున్నారు తెలుసా? సరాసరి దేవుడి మీద కాలు దూతున్నారన్న సంగతి మీరు మర్చిపోకండి. మేము వెళ్ళిపోతామండి, మానేస్తామండి, మేము పలానా చర్చికి వెళ్ళిపోతామండి అంటే ఈ మానేసి వెళ్ళిపోయే వాళ్ళని సేవకుల మీద తిరగబడే వాళ్ళని అందరినీ అంటున్నాను. నీకు ఇక్కడ తిరగలేనప్పుడు అక్కడ పోతే తిరగొస్తుందా? అక్కడి నుంచి మళ్ళీ ఇంకో సంఘానికి వెళ్తావు, పిల్లి 7 ఇల్లు తిరిగినట్టు 7 సంఘాలు తిరుగుతావు. ఈ 7 సంఘాలు తిరిగిన నీకు ఇక్కడ తిరగ లేకపోతే ఇంక ఎక్కడికి పోయి నీకు తిరగొస్తుందా? భక్తిగా ఉండేవాళ్ళు ఎక్కడున్నా భక్తిగా ఉంటారు. అందుకని చెప్తున్నాను, కోరాహం చూసి మనం నేర్చుకోవాల్సింది చెప్పిన, కోరాహ వంటి వారిగా చెప్పండి. మనం ఉంటే ఏమవుతాం? మార్గం తప్పి తిరిగిన చెప్పండి, చుక్కలం అవుతాం, ఆరిపోయిన నక్షత్రాలం అవుతాం. కయ్యేను ఒకలా ఆరిపోయాడు, కోరాహు ఒకలా ఆరిపోయాడు. ఇక బిలాము ఎలా ఆరిపోయాడు చెప్పండి? సేవను అమ్మేశాడు. బిలాము ఎలా ఆరిపోయాడు చెప్పండి? దేవుని ప్రవచనాన్ని అమ్మేశాడు. బిలాము ఎలా ఆరిపోయాడు చెప్పండి? దేవుని నామాన్ని, దేవుడు తనకిచ్చిన వరాన్ని అమ్మేశాడు. బిలాము ఎలా ఆరిపోయాడు చెప్పండి? సహోదరులతో కన్నా ఎవరైతే పనికిమాలినలు ఉన్నారో ఆ పనికిమాలతో చేతులు కలిపాడు, ఆరిపోయాడు. దేవుడిచ్చిన వరాన్ని నిర్లక్ష్యం చేశాడు, దేవుడిచ్చిన కార్యాన్ని నిర్లక్ష్యం చేశాడు, దేవుని యొక్క అంతర్గత విషయాల్ని బయట పెట్టే ప్రయత్నం చేశాడు. చివరికి ఏమయ్యాడు? తనను తాను పాడు చేసుకుని నశించిపోయాడు. జాగ్రత్తగా వినండి, కయ్యేనేమో అసూయ చేత ఆరిపోయాడు, కోరాహు ఏమో చెప్పండి నాయకుడి మీద తిరిగి ఆరిపోయాడు. ఇప్పుడు చెప్పండి, బిలామేమో డబ్బుకి కక్కుర్తిపడి ఆరిపోయాడు. ఈరోజు కేవలం చాలామంది, నేను చెప్తున్నాను, కేవలం క్రిస్మస్ పేరు మీద బిలాము లాంటి వారు వ్యాపారాలు చేస్తున్నారు లేదా? చేయట్లేదు. ఎవరో ఉన్నారు కొంతమంది, వాళ్ళ సంఘంలో నెలంతా క్రిస్మస్లేనంట. నెలంతా ఎందుకు పెడుతున్నారంటే మరి ఏమో, మరి దేవుడికే తెలియాలి. నెలంతా క్రిస్మస్ అన్నట్టు. అందుకు చూడండి, చాలామంది క్రిస్మస్ పేరు చెప్పి క్యాలెండర్లు అమ్మేస్తారు, చాలామంది క్రిస్మస్ పేరు చెప్పి గ్రీటింగ్లు అమ్మేస్తారు, చాలామంది క్రిస్మస్ పేరు చెప్పి క్రిస్మస్ టీ షర్ట్లు అమ్మేస్తారు, చాలామంది క్రిస్మస్ పేరు చెప్పి క్రిస్మస్ రెబ్బన్లు అమ్మేస్తారు. అది వైట్ రిబ్బన్లు, రెడ్. క్రిస్మస్ పేరు చెప్పి క్రిస్మస్ తాత క్యాప్లు అమ్మేస్తున్నారు, క్రిస్మస్ తాత డ్రెస్సులు అమ్మేస్తున్నారు. అందుకే క్రిస్మస్ పేరుతో వ్యాపారం చేసేవాళ్ళట నడుతున్నాను. వీళ్ళు ఎవరని బైబిల్ అడిగితే వీళ్ళు ఈ తరానికి బిలాములు. దేవుడి పేరు చెప్పుకుని వ్యాపారం చేస్తున్న బిలాములు అడుగుతున్నాను. దేవుడి పేరు చెప్పి ఆయనకే పుట్టినరోజు చేసి ఆయన పేరు మీద వ్యాపారం చేస్తున్న వాళ్ళు లేరు. బయట షాపులలో కూడా అర్థమైపోయింది, ఏమని నెల బాగా వ్యాపారం జరుగుద్ది. అందుకే బాధాకరమైన విషయం, నవ్వాలి ఆడాలి తెలియని విషయం ఏంటి చెప్పిన, క్రిస్మస్కే చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయంట. ఏటో మరి నన్ను అడగండి డీటెయిల్గా, క్రిస్మస్కే సినిమా రిలీజ్ అవ్వడం ఏంటో. ఇప్పుడు ఏ సంక్రాంతికి రిలీజ్ అయిందంటే అనుకో చాలా కాలకి సరిపోయిందని, మన క్రిస్మస్కి రిలీజ్ అవ్వడం ఏంటి అంటే మన బ్యాచ్ కేక్ కట్ చేసి కొంతమంది చెప్పండి నేనేమనాలి. చాలామంది షాపుల్లో బోర్డులు పెడతారు, ఏమనంటే ఇదిగో సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొదలెట్టాడు వ్యాపారం ఏమని చెప్పిన, క్రిస్మస్ నూతన సంక్రాంతి శుభాకాంక్షలు రండి కొనుక్కుని. అంటే సంక్రాంతులు ఎలా అడవడి తిరుగుతారో, నూతన సంవత్సరాలు ఎలా అడవడి తిరుగుతారో మన క్రిస్మస్ బ్యాచ్ కూడా చెప్పండి అలా రావడిగా తిరుగుతుందంట.
నేను అడుగుతున్నాను, ఎలా ఆరిపోతారు? ఆయన నక్షత్రంగా మనల్ని నియమించిన దేనికి? ఆయన కోసం వెలుగుతామని, ఆయనను చూపిస్తామని. ఇప్పుడు కొత్త బట్టలు వేసుకున్నా, పాత బట్టలు వేసుకున్నా, ఏం చేసినా, పిండి వంటలు వండుకున్నా మనం ఎవరిని దీవించాలి చెప్పండి? కయ్యేను అసూయపడి తప్పిపోయాడు, కోరాహు నాయకుడి మీద తిరిగి తప్పిపోయాడు, బిలాము దేవునితో వ్యాపారం చేసి తప్పిపోయాడు. జాగ్రత్త, ఎవరైనా సేవకులు, నాయకులు ఎవరైనా ఉంటే దేవుని సేవలో జాగ్రత్త. దేవుడి పేరు మీద ఏదైనా లబ్ధిని పొందుతుంటే అన్యాయంగా జాగ్రత్త. నీ కష్టం కన్నా రాయితీ ఏదైనా తీసుకుంటే జాగ్రత్త. ఆయన పేరు చెప్పుకుని బతుకుతుంటే జాగ్రత్త. బిలాముని ఎలాగైతే నశింపజేశాడో, కోరాహుని ఎలాగైతే నశింపజేశాడో, కయ్యేని ఎలాగైతే దేశదిమ్మరం చేశాడో, జాగ్రత్త జాగ్రత్త. నేను ముగిస్తున్నాను. ఎలా ఎలగాలి ప్రభు అంటే, నీకు నువ్వే వండేసుకుని క్రిస్మస్కి నీకు నువ్వే తినేకు. ఏడాదిలో బిర్యానీకి పలావుకి తేడా తెలియని పేద ప్రజలు చాలామంది బయట ఉన్నారు. ఈ నెల వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు. వాళ్ళకి వండుకున్న, నీ బంగారంలా వండుకున్న వంటను పట్టుకెళ్ళెట్టు. బయట వాళ్ళు చెప్పాలి, అయ్యా బిర్యానీకి పలావుకి తేడా తెలియని మా బతుకులకి సరైన అన్నం మాకు ఏడాదంతా దొరుకుతుందో లేదో మాకు తెలియదు, కానీ పాచన్నం పరవనంలా తింటున్న మాకు సరైన అన్నం దొరుకుతుంది లేదు, కానీ ఈ నెలలో మాత్రం మాకు మంచి ఆహారం దొరుకుతుందని బయట వాళ్ళు చెప్పుకోవాలి. ఎందుకు చెప్పిన, ఈ నెలలో రాజు పుట్టాడని చెప్పుకోవాలి. ఆ రాజు పిల్లలు నక్షత్రాల్లా మా దగ్గరకు వస్తారు, మాకు దుప్పట్లు ఇస్తారు, మాకు భోజనాలు పెడతారు, మాకు కొత్త బట్టలు ఇస్తారు, మమ్మల్ని వాదారుస్తారు, మమ్మల్ని లేవనెత్తుతారు. వీళ్ళ ప్రేమను చూస్తుంటే మాకు ఎవరు కనబడుతుందంటే, యేసుప్రభు కూడా ఆ రోజు ఇలాగ ఉండేవాడేమని వీళ్ళ వెలుగుని చూసి మాకు అర్థమవుతుందని నీ స్టార్డమ్ వాళ్ళ దగ్గర చూపించాలి. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? మనమే వండుకొని మనమే తిని మిగిలింది మళ్ళీ రేపు పొద్దున్న టిఫిన్గా తినేయమంట. నీకు నువ్వే బట్టలు వేసుకుని తిరిగేకు, బాగున్నాయా అది ఇది చిన్నంచా పెద్దంచా తిరిగేకు, ఈ షర్ట్ ఎక్కడదా ఆ ప్యాంట్ ఎక్కడదని తిరిగేకు. నీకు నువ్వే వేసుకుని తిరిగేక బట్టలు మాసిపోయిన వస్త్రాలతో ఉన్నారు. ఈ నెలలో వాళ్ళకి ఇదిగో దేవుడు నాకు ఇచ్చాడు, నాకు దేవుడు చాలా వస్త్రాలు ఇచ్చాడు, ఇదిగో ఈ బట్టలు తీసుకొని గతించిన సంవత్సరం బట్టలైన వాళ్ళకి ఆనందంగా ఉంటారు. నీ వెలుగులకు ప్రకాశం ఇచ్చాయి. ఇప్పుడు మెతుకులు లేక ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, బట్టలు లేక ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, కనీసం క్రిస్మస్ అంటే అవగాహన లేక ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమను చూపించు. వాళ్ళు అడుగుతారు, ఏవయ్యా నాకు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ప్రతి నెల ప్రతి సంవత్సరం నెలలో మా దగ్గరికి వస్తారు, ఎందుకు ఈ నెలలోనే మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఇప్పుడే మాకు ఎందుకు చేస్తున్నారంటే, ఈ దేవుడి ద్వారా మీరు చెప్పండి, మేము దేవుడి చేత మేము వెలుగాం, ఆ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, ఆర్థికంగా ఆత్మీయంగా అన్ని విధాలుగా ఆశీర్వాదం మీకు కూడా ఇస్తున్నాం, మీరు కూడా ఆయన దగ్గరికి రండి అని చెప్పండి. చెబుతున్నారా? క్రిస్మస్ అంటే ఏంటి చెప్పిన, లైట్లు వేయడం, లైట్లు ఆపేయడం, పొగేటేయడం ఏదికల మీద, అదే క్రిస్మస్. ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటి చెప్పిన, లైట్లు వేసి లైట్లు ఆపేస్తారు, ఇది ఇలాంటి సౌండ్లు పెట్టి డీజే దడ కొట్టేస్తారు. ఆ కొడేస్తాడు ఎవడికి గుండె ఆగిపోయింది మొన్న, డ్యాన్స్లు వేసేస్తారు, సంబరాలు అంబరాలను తిరుగుతారు. ఇది క్రిస్మస్ అనుకుంటున్నారు. బయట వాళ్ళకు పండుగ ఎలాగ ఉందో మనకు అలా పండుగ ఉంది అనుకుంటున్నారు. కాదు కాదు, క్రిస్మస్ చెప్పిన పేద ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, జ్ఞానులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆయనను చూపించాలి, మేధావులు ఉన్నారు చాలామంది వాళ్ళ దగ్గర ఎరగాలి. మరి ఎలా ఉండే మీరు ఎలా మారిపోయారంటే, ఆయన మమ్మల్ని వెలిగించాడని చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు తూర్పు దేశపు జ్ఞానులకి ఆ నక్షత్రం దారి చూపించింది, ఈరోజు చెప్పండి మనం చూపించాలి. నేను నక్షత్రంగా ఎలా వెలుగుతానంటే, బైబిల్లో ఒక మాట ఉంది, జీవవాక్యాన్ని చేతబట్టుకున్న ప్రతి ఒక్కరు ఈ లోకంలో చెప్పండి జ్యోతుల వలె ఉన్నారట. ఇప్పుడు నేను ఎప్పుడు వెలుగుతానంటే, వాక్యం విను, వాక్యం చదువు, వాక్యంతో గడుపు, వాక్యంలో బలపడు. ఆ వాక్యాన్ని పట్టుకుని సొసైటీలో నీ జీవిస్తే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? వెలుగుతున్న నక్షత్రంలా మారిపోతావట, దైవికమైన బిడ్డగా మారిపోతావట. నిన్ను బట్టి ఆశ్రదకరంగా, అరే నీలాగా మేము కూడా ఉండాలనుకుంటున్నారంటే వాళ్ళు అంటారట, మాలాగా నువ్వు కూడా ఉండాలనుకుంటే రా, మేము నమ్మిన దేవుడిని చెప్పండి, నువ్వు కూడా నమ్మిది కానీ రా. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు రాజుకైనా జ్ఞానులకైనా త్రోవ చూపింది ఎవరు చెప్పండి? నక్షత్రం మాత్రం. ఈరోజు నువ్వు చూపించేస్తుంది. మళ్ళీ వాళ్ళు డోర్లు కొట్టి నేడు పుట్టాడని చెప్పుకో, ఆయన పుట్టడు. ఇంకా ఆయన పుట్టాల్సింది ఎవరైనా ఉన్నాడంటే, మీ ఇంట్లో ఇంకా చాలామంది మారిన వారు ఉన్నారు, వాళ్ళ జీవితంలో పుట్టాలి. మీ ఇదిలో ఇంకా మారిన వారు ఉన్నారు, వాళ్ళ జీవితంలో పుట్టాలి. ఇక్కడే చాలామంది మారిన వారు ఉన్నారు, వాళ్ళ జీవితాల్లో పుట్టాలి. వాళ్ళు పుట్టేలాగా, వాళ్ళ జీవితాల్లో ప్రభు పుట్టేలాగా ఆ పుట్టుక వార్తను చెప్పాల్సిన వార్తాహరులు ఎవరు చెప్పినా నువ్వే. మరియమ్మకి గాబ్రియేల్ దేవదూత చెప్పింది, యోసేపుకు దూత చెప్పింది, గొర్రెల కాపలకు దూతలు చెప్పాయి,
పరిశుద్ధాత్ముడు ఎలిజబెత్కి చెప్పింది. ఇప్పుడు నీ ఇరుగు పొరుగు వారికి ఎవరు చెప్పాలి చెప్పండి? నువ్వు చెప్పాలి, నువ్వే చెప్పాలి, నువ్వే కదలాలి, మాట్లాడాలి. చాలామంది క్రిస్మస్ వేదికలు ఉపయోగించుకొని రాదు. చాలామంది క్రిస్మస్ వేదిక ఉపయోగించుకొని రాక వీళ్ళు ఏమంటారంటే క్రిస్మస్ చేయొచ్చేటండి, మరి ఏం చేస్తావరా? డ్యాన్స్ చేద్దావా? ఇప్పుడు క్రిస్మస్ చేయొచ్చా చేయకూడదని డిఫెన్స్ కాదు. క్రిస్మస్ టైంలో అన్యులు కూడా వాక్యాన్ని వింటారా వినరా? వేదిక ఉపయోగించుకో. ఆఫీసర్లు వస్తారు, కూర్చోబెట్టు. ఇక రేపొద్దున మీ కోనసీమలో అమలాపురం దగ్గరికి వెళ్తున్నాను. రేపొద్దున ఆ జిల్లా ఎస్పీలు అందరూ రాబోతున్నారు. ఆ ఏరియాలో ఉన్న అడిషనల్ ఎస్పీ అందరూ వచ్చి కూర్చుంటున్నారు. మిగిలిన టైంలోకి ఎస్పీకి వాకింగ్ చెప్తే వింటాడా? డిపార్ట్మెంట్ వచ్చి కూర్చొని వినమంటే వింటారా? చాలామంది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ అందరూ కూర్చొని వాక్యం వినమంటే వింటారా? కానీ ఇప్పుడు వినకపోయినా డిసెంబర్ నెలలో క్రిస్మస్ పేరు మీద వాక్యం అంటారు. అందరూ మారకపోవచ్చు, కానీ ఏదో ఒక ఆఫీసర్కి ఆ వాక్యం టచ్ అయితే ఇది మానేసి మనం ఏమంటున్నామంటే క్రిస్మస్ చేసి మనం క్రిస్మస్ చేయట్రా అంటున్నా. మరి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు అదే చేయవు, ఏమీ చేయవు. ఇదిగా అన్నట్టు ఏమీ చేయవు. ఏదో ఒకటి చేయి నడుతున్నాను. ఏదో ఒకటి చావు వేదికనైనా ఉపయోగించుకో, పండగ వేదికనైనా ఉపయోగించుకో, ఏదో ఒకటి ఉపయోగించుకో. నీ వెలుగుని వాళ్ళకు చూపించు. అన్ని చాలామంది ఉన్నారు మేధావులు, వాళ్ళకి ప్రకటించి ఎలా ప్రకటిస్తుందో ఈ క్రిస్మస్ పేరు చెప్పి వాళ్ళు ఏంట్రా క్రిస్మస్ అంటే అని అడుగుతారు. ఆయన ఎందుకు పుట్టాడు చెప్పు. ఆయన చేంజ్ చేస్తాడు చెప్పండి. ఆయన చేంజ్ చేస్తాడు చెప్పండి. ఇల్లు లేని వారికి ఇల్లు, వాకిలి లేని వాకిలి చెప్పండి. బంగారం లేని బంగారం ఇవ్వడానికి కాదు. ఆయన వచ్చింది దేనికి చెప్పిన? పాపంలో కొట్టుమిట్టాడుతున్న వారికి విడుదల ఇవ్వడానికి వచ్చారా. ఎరా పాప నేను తీగిపోతే మనం బతకం ఏంటంటే బతకమని చెప్పు వాడికి. సిన్నుకుండే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పు వాడికి. అరే పాపం యొక్క తీవ్రత ఎలా ఉంటుందో చెప్పు. పాపం వల్లనే మరణం వచ్చిందిరా, మరణం వల్లే రోగాలు వచ్చాయరా, రోగాల వల్లే జీవితాలు నశించిపోతున్నాయరా, ఆయన రాకపోతే మానవ జీవితానికి జీవం లేదురా, అందుకే ఆయన పుట్టాల్సి వచ్చిందిరా. నువ్వు సిన్నుతున్నా మనందరం పాపాలుతున్నావురా. ఈ పాపాలుతున్న మనకి ఆ గిల్టీ ఫీలింగ్ తీసి మన పాపం తీసి మళ్ళీ మనం బతికం చేయడానికి జీవాన్ని ఇవ్వడానికి దేవుడే దీనుడిగా రావాల్సి వచ్చిందిరా అని చెప్పు. వీళ్ళ దగ్గర నిలబడినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మత్తయి సువార్త ఏముందంటే వాళ్ళకి మత్తయి సువార్త అనేది వెళ్దాం, వాళ్ళకి గుర్తుపెట్టుకో. వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పు, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పు, వాళ్ళకి మాట్లాడే విధంగా చెప్పు. ఇదిగో మానవ జీవితంలో దేవుడు అన్నాడు, మానవ జీవితంలో ఒక ఖాళీ వెళుతుంది, ఆ హృదయంలో ఎలుతులు ఏముందో చెప్పిన ఘోరమైన వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఉంది కనుక మనుషులు రకరకాలు పరిపాలిస్తున్నారు, పాలిస్తున్నారు, రకరకాల మనుషులు పతనం అవుతున్నారు. దాన్ని తీయాలి అంటే దానికి వైద్యుడు కావాలరా. ఆ వైద్యుడే నజరేయుడైన యేసు అని చెప్పు. మనుషులకు అర్థమవుద్ది. మరి ఆయన నమ్ముకుంటే మారతారంటే వ్యభిచారులు మారారా, దొంగలు మారారా, అబద్ధికులు మారారా. అక్కడి వరకు ఎందుకురా, నేను కూడా మారానురా. ఈ క్రిస్మస్ వేదికను బట్టి చెప్తున్నాను చెప్పు. నువ్వేం చెప్పవు. ఏం చెప్పనా, మీరు మా పండగ రండి, మేము కేక్ ఎడతాం చెప్పండి. మీ పండగ మేము వస్తాం, మా భోజనం ఎట్టండి అన్నమాట. తినండి ఇలాగే. వాళ్ళ పండగ మీరు వెళ్ళి మీ పండగ కాలం వచ్చి ఇది సెక్యులర్గా చేసుకునే ఫెస్టివల్ కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పండగలు వేరు, కానీ మనం చేస్తున్న పరమార్థం చెప్పండి వేరు. మన దేవుడు పుట్టాడోయ్, మన దేవుడు బలపరిచాడోయ్, మన దేవుడు వెలిగించాడోయ్. వెలిగించిన వెలుగును ఆరిపోకుండా అసూయ చేత నాయకుల మీద తిరగబడే స్వభావం లేక, సేవ నమ్ముకుంటే గుణాలు లేకుండా, వాళ్ళ ముగ్గురు స్వభావాలు మార్గం తప్పుతిరిగే చుక్కల్లా కాకుండా ఎదుటోళ్ళకి పెడుతూ, ఎదుటోళ్ళు బాగుంటే సంతోషిస్తూ, మన దగ్గర ఉన్న తీసి పంచుతూ, ఎప్పుడైతే నక్షత్రాల్లాగా వీళ్ళకి ఎంత మంచి ప్రేమ అనురాగాలు ఎలా ఉన్నాయని ఎప్పుడైతే వెలుగుతావో అప్పుడు దేవుడు నేను దీవెనకరంగా మార్చి, ఇదిగో ఈ బిడ్డ నా కోసం వెలుగుతున్న నక్షత్రం అని ఆయన కుడి చేతిలో పెట్టుకుని ఏం చేస్తారు చెప్పండి, ఇంకా అంచెలంచెగా ఆయన ఎదిగింపజేస్తాడు. ప్రతి ప్రాంతంలో ఆయన కుడి చేతిలో పెట్టుకుని నిన్ను ఆశీర్వాదకరంగా మార్చారు. అందుకే ఇప్పుడు నువ్వు నక్షత్రం. మన నక్షత్రం అన్న సంగతి మర్చిపోయాం. అందుకే ఏం చేశారట, ఏమన్నారు చెప్పనా, మన ఏరియాలో గొడవలు ఎక్కువ. ఏమన్నారంటే వాళ్ళకన్నా పెద్దది కట్టేయాలరా మనం అన్నారు. ఏంటది? వాళ్ళకన్నా పెద్దగా, ఆ సంఘం కన్నా మనం పెద్దది కట్టాలి, వాళ్ళకన్నా గట్టి చేయాలిరా మనం, గట్టిగా చేయాలి, వాళ్ళకన్నా పెద్దది కట్టాలంటే అందులో దూరం కూర్చోండి, నేను ఎలా అంటాను, నేను అడుగుతున్నాను. వాళ్ళకన్నా పెద్దది కట్టేయడం ఏంటి? వెలగాల్సింది అడుగుతున్నాను. బైబిల్ రచయితలన్న మాట అంటున్నాను. వెలగాల్సింది నక్షత్రాలు కాదు, వెలగాల్సింది అవి కాదు, కాగితాల స్టార్లు కాదు. చెప్పండి నువ్వు వెలుగు. చాలామంది మరి డిఫెన్స్ ఏంటి చెప్పిన, మనం స్టార్స్ కట్టుకోవచ్చు ఏంటంటే కట్టుకోవచ్చు. ఎలా చెప్పినా, నేను ఎలిగిన తర్వాత నేను పైన నక్షత్రం కట్టిదిగో నేను ఎలిగానని నా ఊరు నా వీధి అంతా చూసేలాగా నేను క్రీస్తు కోసం వెలుగుతున్నప్పుడు గట్టు, అది వెలిగింది, ఇడి కింద ఆరిపోయాడు. నువ్వు వెలిగి పైన కట్టు, అప్పుడు బాగుంటుంది. నువ్వు వెలుగు, నీ కొత్త బట్టలు వేసుకున్న దానికి నీ కొత్త జీవితాన్ని చూపించినప్పుడు అర్థం ఉంటుంది. ఇల్లంతా దులిపేశాం కానీ మళ్ళీ మాత్రం దులుపుకోం.
ఇల్లంతా తడగొట్లు వేసేసాం, మనకు మాత్రం దరిద్రం వదిలించుకోం. కానీ గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ అంటే తడగొట్లు వేసుకోవడం, ఇల్లంతా దులుపుకోవడం, స్టార్లు కట్టుకోవడం, ఇవి చెయ్యండి, మంచిదే. కానీ అన్నిటికన్నా గొప్పగా ముందు నువ్వు శుద్ధీకరణ తెచ్చుకో, ప్రభువులో కడుక్కో, ఆయన చేస్తున్న ప్రతి కార్యంలోకి వెలుగులోకి రా. అసూయ దుర్గుణాలు ఏవైతున్నా పక్కన పడే, ప్రభువా నీ కోసం నేను ఎలుగుతానని ఈ క్రిస్మస్లో మాట ఇవ్వు. నెక్స్ట్ ఇయర్ కల్లా నిన్ను బట్టి చాలామందిని ఆశీర్వాదకరంగా మార్చేస్తాను. నేను ముగిస్తున్నాను. ఈ సంఘంలో ఎవరైతే ఉన్నారో నాయకులు కానీ, ఈ అన్నకి సపోర్ట్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వెలిగే నక్షత్రాలుగా మారాలి. ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో వీరందరూ వెలిగే నక్షత్రాలుగా మారాలి. సమాజంలో జ్ఞానులు మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరే దారి చూపించాలి. వాళ్ళ బయట వాళ్ళు పండగ అనుకుంటున్నారు. క్రిస్మస్ అంటే ఇది పండగ కాదు, మా ప్రభువు పుట్టిన రోజు, మా ప్రభు అనేకులకు దీవెనకరంగా ఉండడానికి పుట్టిన రోజు, నీ కోసం నా కోసం పుట్టిన చెప్పాల్సిన నక్షత్రాలుగా మీరు ఉన్నారు. కానీ ఈ అసూలి చేత వీటి చేత రగిలిపోతే చెప్పాల్సిన మనం ఏమవుతాం చెప్పండి? మార్గం తప్పు తిరుగు, చెప్పండి, చుక్కలం అవుతుంది. అందుకే ఆ రోజు అన్ని నక్షత్రాల్లో, కోటాను నక్షత్రాల్లో ఆ నక్షత్రం దిక్చూసి అయిపోయింది. ఈ కోట్ల మందిలో నీ ఈదికి, నీ ఊరికి, నీ జిల్లాకి, నీ ప్రాంతానికి, నీ ఉద్యోగంలో ఉన్న తోటి వారికి అందరికీ నువ్వే నక్షత్రం అవ్వాలి. అట్టి ధన్యత నీకు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. మా ప్రతికూలమైన పరిస్థితుల్లో తండ్రి మాకు ఓపికను ధైర్యాన్ని ఇచ్చి తండ్రి మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తుతులు దేవా. కేవలం సంఘం అంటే వచ్చి వెళ్ళిపోయేది కాదు తండ్రి. ఆ రోజు తండ్రి దిక్చూసిగా తండ్రి ఒక పదార్థం నిలబడింది తండ్రి. ఈరోజు అసూయల చేత, పగల చేత, నీచమైన మాటల చేత సేవకుల మీద విశ్వాసాలు తిరగబడుతూ, విశ్వాసాలను తండ్రి డబ్బు చేత బిలాములాగా సంఘాలను నమ్మిస్తున్నవారు తండ్రి, వారు వెలుగును పోగొట్టుకుంటున్నారు. ఆ విధంగా మేము ఉండక తండ్రి దీవెనకరమైన వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి తండ్రి. ఈ సేవను చేస్తున్న మీ కుమారుని దీవించండి. తను నిర్మిస్తున్న దేవాలయం విషయంలో తండ్రి, చర్చి విషయంలో మీ కృపను అనుగ్రహించండి. అలాగే తండ్రి అధ్యక్షుల వారిని, ఏదిక మీద ఉన్న సేవకుల్ని మరింతగా తండ్రి ఆశీర్వదించండి. మా మీద చెడ్డ మాటలు మాట్లాడి మమ్మల్ని నిందించి బాధించేవారు ఎవరైనా ఉంటే వారిని క్షమిస్తారని కోరుతున్నాం. మేము తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా నడిపించండి. రేపటి దినాన మాకున్న తండ్రి విలువైన పనుల్లో మీ తోడు నీడ మాకు అనుగ్రహించండి. రేపటి దినాన్ని మరొక ప్రాంతంలో విస్తరించి మాట్లాడుకోవడానికి మాతో ఉంటారని కోరుతూ, మా శత్రువులను, మా మిత్రులను, వచ్చిన మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.